నమస్కారం. ఈరోజు మనం ఆహ్, మధ్యయుగ దక్షిణ భారతదేశ చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయం గురించి వివరంగా చూద్దాం. అదే విజయనగర సామ్రాజ్యం. అవును. దీనికోసం మన దగ్గర 7వ తరగతి పాఠ్యపుస్తకంలోని సమాచారం ఉంది. ఈ సామ్రాజ్యం ఎంత గొప్పది, పాలన ఎలా సాగింది, ఆనాటి ప్రజల జీవనం, సంస్కృతి వీటన్నిటినీ లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా ఇది చాలా కీలకమైన సామ్రాజ్యం. క్రీస్తు శకం 1336 నుంచి దాదాపు 1646 వరకు, అంటే చూడండి, 3 శతాబ్దాలకు పైగా దక్షిణ భారతదేశంపై దీని ప్రభావం ఉంది. అంతేకాదు, ఇది ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్న రాజ్యాల్లో ఒకటిగా ఉండేదని, హిందూ ధర్మ పరిరక్షణకు నిలబడిందని కూడా అంటారు కదా. నిజమే. వారి పరిపాలనా పద్ధతులు, ఆర్థిక వ్యవస్థ, విదేశీ విధానాలు ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి, అధ్యయనం చేయాల్సిన విషయాలు. మరి దీని స్థాపన ఎలా జరిగింది? ఆ నేపథ్యం కొంచెం చెప్తారా? తుగ్లక్ పాలన బలహీనపడుతున్న సమయంలో అంటారు. అవును, అదే సమయంలో సంగమ వంశానికి చెందిన అన్నదమ్ములు, మొదటి హరిహరరాయలు, మొదటి బుక్కరాయలు వీళ్ళిద్దరూ స్వామి విద్యారణ్యుల ప్రోత్సాహంతో క్రీస్తు శకం 1336లో తుంగభద్ర నదికి దక్షిణ తీరాన విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఓ, అంటే ఒక ఆధ్యాత్మిక గురువు ప్రోత్సాహం కూడా ఉందన్నమాట. వీరు అంతకుముందు ఎక్కడ పనిచేశారు? వీళ్లు మొదట వరంగల్ కాకతీయరాజు ప్రతాపరుద్రుడి దగ్గర, తర్వాత కంపిలి రాజ్యంలో పనిచేశారని చరిత్రకారులు చెప్తారు. సరే, మరి ఈ సామ్రాజ్యాన్ని ఒకే వంశం పాలించిందా, లేక వేర్వేరు వంశాలున్నాయా? లేదు, మొత్తం 4 ప్రధాన వంశాలు పాలించాయి. మొదట సంగమ వంశం, అది సుమారు 1336 నుంచి 1485 వరకు. తర్వాత సాళువ వంశం 1485 నుండి 1505. ఆ తర్వాత వచ్చింది తుళువ వంశం 1505 నుండి 1770 వరకు. చివరిగా అరవీటి వంశం 1770 నుండి దాదాపు 1646 వరకు. 4 వంశాలు. మరి సంగమ వంశంలో ముఖ్యమైన పాలకుడెవరు? సంగమ వంశంలో రెండవ దేవరాయలు, ఆయన్ని ప్రౌఢదేవరాయలు అని కూడా అంటారు. ఆయన చాలా గొప్ప పాలకుడు. ఇక తుళువ వంశం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు శ్రీకృష్ణదేవరాయలు కదా. అవునవును, నిస్సందేహంగా విజయనగర పాలకులందరిలో అత్యంత ప్రసిద్ధిగాంచినవారు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన కాలం 1509 నుండి 1529 వరకు. ఆయన గొప్ప పరిపాలనాదక్షుడు, సైనిక వ్యూహకర్త అని చదువుతాం. బహుమనీ సుల్తానులను ఓడించడం, 1520లో రాయచూర్ నగరాన్ని గెలవడం, ఇవన్నీ పెద్ద విజయాలు. నిజమే. ఆయన విజయాల్లో మంత్రి తిమ్మరుసు పాత్ర కూడా చాలా కీలకమైనదే. ఆయన కృష్ణదేవరాయలకు మార్గదర్శకుడిగా వ్యవహరించారు. అంతేకాదు, పోర్చుగీసు వాళ్లతో, అరబు వర్తకులతో కూడా మంచి స్నేహ సంబంధాలు కొనసాగించారు. అయితే కేవలం యుద్ధాలే కాదు, ఆయన సాహిత్య పోషణ గురించి కూడా గొప్పగా చెప్పుకుంటారు. ఖచ్చితంగా. ఆయన స్వయంగా గొప్ప కవి, పండితుడు. అందుకే ఆయనకు ఆంధ్రభోజ అనే బిరుదు కూడా ఉంది. దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలుగు భాష ప్రాముఖ్యతను గుర్తించి చాటి చెప్పిన మహారాజు ఆయన. ఆయన ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఉండేవారని వింటాం. అవును, 8 మంది గొప్ప తెలుగు కవులు. వారి వల్లే తెలుగు సాహిత్యం ఎంతో పరిపుష్టమైంది. అందులో అల్లసాని పెద్దనగార్ని ఆంధ్ర కవితా పితామహుడు అంటారు. మనందరికీ తెలిసిన హాస్యకవి తెనాలి రామకృష్ణుడు కూడా అష్టదిగ్గజాల్లో ఒకరు. అద్భుతం. రాజు స్వయంగా కవి అవడం, కవులను ఇంతగా పోషించడం అరుదైన విషయం. ఆయన రచనల గురించి చెప్పండి. ఆయన స్వయంగా తెలుగులో ఆముక్త మాల్యద అనే గొప్ప కావ్యాన్ని రాశారు. అలాగే సంస్కృతంలో జాంబవతీ కళ్యాణం, ఉషాపరిణయం అనే నాటకాలను కూడా రచించారు. సాహిత్యం సరే, మరి కట్టడాలు? ఆ విషయంలోనూ ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. హంపీలోని ప్రసిద్ధ విఠలస్వామి ఆలయం, హజార రామాలయం వీటిని నిర్మింపజేశారు. అంతేకాదు, తన తల్లి నాగాంబ జ్ఞాపకార్థం నాగలాపురం అనే కొత్త నగరాన్ని కూడా నిర్మించారు. ఇంత విస్తారమైన సామ్రాజ్యాన్ని ఎలా పాలించేవారు? పరిపాలనా విధానం ఎలా ఉండేది? రాజు సర్వాధికారి. పాలన వంశపారంపర్యంగా వచ్చేది. రాజుకు పాలనలో సలహాలు ఇవ్వడానికి ఒక మంత్రిమండలి ఉండేది. అయినా చివరి నిర్ణయం రాజుదే. సామ్రాజ్యాన్ని ఎలా విభజించారు? పరిపాలనా సౌలభ్యం కోసం సామ్రాజ్యాన్ని మండలాలు లేదా రాజ్యాలుగా, వాటిని నాడులు, జిల్లాలు, స్థలాలు, తాలూకాలు, గ్రామాలుగా విభజించారు. అమర నాయంకర వ్యవస్థ గురించి ప్రస్తావన ఉంది. అదేమిటి? అది వారి పరిపాలనలో ఒక ముఖ్యమైన భాగం. సైనిక నాయకులను నాయంకరులు అనేవారు.
వారికి జీతాలకు బదులుగా కొంత భూమిని ఇచ్చేవారు. దాన్ని అమరం అనేవారు. ఆ భూమిపై వచ్చే ఆదాయంతో వారు సైన్యాన్ని పోషించి రాజుకు అవసరమైనప్పుడు పంపాలి. దీన్నే అమరనాయంకర వ్యవస్థ అంటారు. అంటే ఇదొక రకంగా సైనిక బాధ్యతలతో కూడిన భూపంపిణీ అన్నమాట. మరి ఆ కాలంలో సామాన్య ప్రజల జీవనం, సమాజం ఎలా ఉండేవి? విదేశీ యాత్రికులు ఏమని రాశారు? అవును, నికోలో కాంటి, అబ్దుల్ రజాక్, డొమింగో పేస్, నూనీస్ వంటి చాలామంది విదేశీ యాత్రికులు విజయనగరాన్ని సందర్శించి ఆనాటి వైభవం గురించి రాశారు. వారి రచనల ప్రకారం సమాజం చాలా సంపన్నంగా, వైభవంగా ఉండేది. ప్రజలు పట్టు, నూలు వస్త్రాలు, రకరకాల ఆభరణాలు ధరించేవారట. వినోదాల గురించి ఏమైనా ప్రస్తావన ఉందా? ఉంది. సంగీతం, నాట్యం బాగా ప్రాచుర్యంలో ఉండేవి. అలాగే కుస్తీ పోటీలు, జూదం వంటివి కూడా ప్రజల వినోదాల్లో భాగమేనని తెలుస్తోంది. మహిళల స్థానం ఎలా ఉండేది? సమాజంలో మహిళలకు గౌరవప్రదమైన స్థానం ఉండేది. వారికి విద్య నేర్పేవారు. అలాగే సంగీతం, నాట్యం వంటి కళల్లో కూడా శిక్షణ ఇచ్చేవారు. కొందరు మహిళలు పరిపాలనలో కూడా పాల్గొన్నారు. గొప్ప కవయిత్రులు కూడా ఉన్నారు. గంగాదేవి మధురా విజయం రాశారు. తాళ్లపాక తిమ్మక్క, ఆతుకూరి మొల్ల వంటి వారు కూడా ప్రసిద్ధ కవయిత్రులు. ఆర్థిక వ్యవస్థకు మూలం ఏమిటి? వ్యవసాయమా? ప్రధానంగా వ్యవసాయమే. వ్యవసాయాన్ని బాగా ప్రోత్సహించారు. నీటిపారుదల సౌకర్యాలు అంటే చెరువులు, కాలువలు, బావులు బాగా అభివృద్ధి చేశారు. తుంగభద్ర నదిపై ఆనకట్టలు కూడా నిర్మించారు. వజ్రాల గనుల గురించి కూడా వింటాం కదా? అవును, అది నిజం. ముఖ్యంగా కర్నూలు, అనంతపురం ప్రాంతాల్లో వజ్రాల గనులు ఉండేవని ప్రతీతి. ఇది కూడా రాజ్య సంపదకు ఒక ముఖ్య కారణం. నాణేల విషయానికొస్తే వరాహ అనేది వారి ప్రధాన బంగారు నాణెం. వాణిజ్యం ఎలా సాగేది? అరేబియా, పర్షియా, పోర్చుగల్, బర్మా, చైనా, తూర్పు ఆఫ్రికా దేశాలతో వ్యాపార సంబంధాలు ఉండేవి. ఏం దిగుమతి చేసుకునేవారు? ఏం ఎగుమతి చేసేవారు? ప్రధానంగా గుర్రాలను అరేబియా, పర్షియా నుండి, ముత్యాలను, పట్టు వస్త్రాలను దిగుమతి చేసుకునేవారు. మన దగ్గర నుండి సుగంధ ద్రవ్యాలు, బియ్యం, ఇనుము, వజ్రాలు, నూలు వస్త్రాలు ఎగుమతి అయ్యేవి. ఓడల నిర్మాణంలో కూడా వారు నైపుణ్యం సాధించారని తెలుస్తోంది. ఇక కళలు, వాస్తుశిల్పం గురించి మాట్లాడుకుంటే హంపి శిథిలాలే ఒక పెద్ద సాక్ష్యం కదా? నిజమే. ఆలయ నిర్మాణ శైలిలో విజయనగర రాజులది ఒక ప్రత్యేక స్థానం. వారి కాలంలో ఆలయ నిర్మాణం గొప్పగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా ఎత్తైన ప్రవేశ గోపురాలు, విశాలమైన కళ్యాణ మండపాలు, వేలకొద్ది స్తంభాలున్న మండపాలు వీరి ప్రత్యేకత. ఆ స్తంభాలపై శిల్పాలు కూడా అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా గుర్రపు బొమ్మలు ఎక్కువగా కనిపిస్తాయి కదా? అవును, ఉగ్ర నరసింహ విగ్రహం, హంపిలోని విఠలస్వామి ఆలయంలోని రథం, హజార రామాలయం గోడలపై రామాయణ గాథలు ఇవన్నీ అద్భుతాలు. కంచిలోని వరదరాజస్వామి ఆలయం, ఏకాంబరనాథాలయంలోని కళ్యాణ మండపాలు కూడా విజయనగర శైలికి గొప్ప ఉదాహరణలు. సంగీతం, నృత్యం సంగతేంటి? ఆ రంగాల్లో కూడా గొప్ప అభివృద్ధి జరిగింది. కర్ణాటక సంగీతానికి పునాదులు పడ్డ కాలమిది. స్వామి విద్యారణ్యులు సంగీత సర్వస్వం అనే గ్రంథాన్ని రాశారు. భరతనాట్యం, కూచిపూడి నృత్య రూపాలు బాగా ప్రాచుర్యం పొందాయి. సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్యానికి రూపకల్పన చేసింది ఈ కాలంలోనే. యక్షగానం అనే కళారూపం కూడా ఆదరణ పొందింది. సాహిత్యం గురించి ముందే కృష్ణదేవరాయల కాలం గురించి చెప్పుకున్నాం. మొత్తం మీద సాహిత్యాభివృద్ధి ఎలా ఉంది? చాలా గొప్పగా ఉంది. కేవలం తెలుగులోనే కాదు, సంస్కృతం, కన్నడ, తమిళ భాషల్లో కూడా గొప్ప సాహిత్యం వెలువడింది. రాజులు స్వయంగా పండితులు, కవులు అవడం వల్ల సాహిత్యానికి ఎనలేని ప్రోత్సాహం లభించింది. ఇంత వైభవంగా వెలిగిన సామ్రాజ్యం చివరికి ఎలా పతనమైంది? పొరుగున ఉన్న బహమనీ సుల్తానులతో ఎప్పుడూ గొడవలు ఉండేవని అంటారు, ముఖ్యంగా ఆ రాయచూర్ అంతర్వేది కోసం. అవును, బహమనీ సుల్తానులతో నిరంతర యుద్ధాలు జరుగుతూనే ఉండేవి. ముఖ్యంగా కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య ఉన్న ఫలవంతమైన రాయచూర్ అంతర్వేది ప్రాంతం కోసం తరచూ ఘర్షణలు జరిగేవి. కృష్ణదేవరాయలు ఆ ప్రాంతాన్ని గెలిచినా ఆ తర్వాత కూడా గొడవలు కొనసాగాయి. కృష్ణదేవరాయల తర్వాత పాలన బలహీనపడిందా? అవును, ఆయన తర్వాత వచ్చిన అచ్యుతరాయలు, సదాశివరాయల కాలంలో అంతర్గత కలహాలు పెరిగాయి. పరిపాలన బలహీనపడింది. ఈ సమయంలోనే అరవేటి వంశానికి చెందిన అళియరామరాయలు వాస్తవాధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఆయనే నా తల్లికోట యుద్ధంలో పాల్గొన్నది? అవును, అళియరామరాయలు చాలా సమర్థుడే. కాని ఆయన అనుసరించిన కొన్ని విధానాలు దక్కన్ సుల్తానులందరూ ఏకమవ్వడానికి కారణమయ్యాయి. బీజాపూర్, అహ్మద్నగర్, గోల్కొండ, బీదర్ సుల్తానుల కూటమి ఏర్పడింది. ఆ యుద్ధం ఎప్పుడు జరిగింది? దాని పర్యవసానాలేమిటి?
క్రీస్తు శకం 1565లో బన్నిహట్టి లేదా తల్లికోట లేదా రాక్షస తంగడి అని పిలిచే ఈ యుద్ధంలో సుల్తానుల కూటమి సైన్యం విజయనగర సైన్యాన్ని పూర్తిగా ఓడించింది. అళియ రామరాయలు యుద్ధంలో పట్టుబడి వధించబడ్డాడు. అయ్యో! ఆ తర్వాత సుల్తానుల సైన్యాలు రాజధాని అయిన విజయనగర, హంపి నగరాన్ని కొన్ని నెలలపాటు కొల్లగొట్టి నాశనం చేశాయి. ఆ అపూర్వ కట్టడాలను ధ్వంసం చేశాయి. ఇది సామ్రాజ్య పతనానికి నాంది పలికింది. పూర్తిగా అంతరించిపోయిందా? లేదు. రామరాయల సోదరుడు తిరుమలరాయలు రాజకుటుంబాన్ని మిగిలిన సంపదను తీసుకుని పెనుకొండకు పారిపోయి అక్కడ నుండి అరవీటి వంశ పాలనను కొనసాగించాడు. తర్వాత చంద్రగిరి, వెల్లూరు వారి రాజధానులుగా మారాయి. కాని సామ్రాజ్యం పూర్వ వైభవాన్ని పూర్తిగా కోల్పోయింది. చిన్న చిన్న నాయకులు స్వతంత్రులయ్యారు. ఇదే సమయంలో దక్షిణ భారతదేశంలో ఇతర ముఖ్యమైన రాజ్యాలు కూడా ఉన్నాయి కదా? ఉన్నాయి. విజయనగర సామ్రాజ్యానికి సమకాలీనంగా రెడ్డి రాజులు, వీరి రాజ్యాన్ని ప్రోలయ వేమారెడ్డి స్థాపించాడు. బహమనీ సుల్తానులు, దీన్ని అల్లావుద్దీన్ హసన్ బహమన్ షా స్థాపించాడు, కూడా ముఖ్యమైన పాత్ర పోషించారు. బహమనీ రాజ్యం కాలక్రమేణా 5 చిన్న రాజ్యాలుగా బీజాపూర్, అహ్మద్నగర్, గోల్కొండ, బీదర్, బేరార్గా విడిపోయింది. మొత్తం మీద చూస్తే విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారత చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయమని చెప్పాలి. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాళ్ల కాలం. అన్ని రంగాల్లోనూ అది ఉచ్ఛస్థితికి చేరింది. అవును. వారి పరిపాలనా వ్యవస్థ, ఆర్థిక సుస్థిరత, కళాపోషణ, సాహిత్య సేవ ఇవన్నీ చాలా గొప్పవి. తల్లికోట యుద్ధం ఒక దురదృష్టకరమైన ముగింపునిచ్చింది. ఈ అద్భుతమైన సామ్రాజ్యం చరిత్ర నుండి, వారి విజయాలు, చివరికి పతనానికి దారితీసిన కారణాల నుండి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది కదా? నిజమే. ఒక బలమైన పరిపాలన, సాంస్కృతిక చైతన్యం, ఆర్థిక ప్రగతి, ఈ మూడింటి కలయిక ఎంత ముఖ్యమో వారి చరిత్ర చెబుతుంది. అదే సమయంలో అంతర్గత కలహాలు, పొరుగువారితో అనవసర వైరం ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో కూడా హెచ్చరిస్తుంది. ఈ వారసత్వం నుండి నేటి సమాజం ప్రాంతీయ అభివృద్ధికి ఏమైనా పాఠాలు స్వీకరించగలమా అని ఆలోచించటం ఆసక్తికరంగా ఉంటుంది.